హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మత సిద్ధాంతం అవి స్థాపించినటువంటి వ్యక్తుల పేర్లు అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ వన్. సో ప్రతి ఎగ్జామినేషన్లో భాగంగా, ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు ఈ టాపిక్ నుంచి మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మత సిద్ధాంతం దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్ మతం పేరు అలాగే అన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు మాత్రం చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ద్వైత మతాన్ని మాధ్వాచార్యులు ప్రారంభించడం జరిగింది. అద్వైత మతాన్ని శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యులు. చాలా ఇంపార్టెంట్. ద్వైతాన్ని నింబార్కుడు ప్రతిపాదించడం జరిగింది. శుద్ధాద్వైతాన్ని వల్లభాచార్యుడు ప్రతిపాదించడం జరిగింది. బౌద్ధ మతంని గౌతమ బుద్ధుడు. సో ఇతని యొక్క ఇంకొక పేరు వచ్చేసి సిద్ధార్థుడు. ఫస్ట్ సిద్ధార్థుడు ఉండడం జరుగుతుంది, తర్వాత ఇతను గౌతమ బుద్ధుడిగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జైన మతాన్ని వర్ధమాన మహావీరుడు స్థాపించడం జరిగింది. ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త స్థాపించడం జరిగింది. దీని ఇలాగి అక్బర్ స్థాపించడం జరిగింది, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు మతాలు, ముఖ్యమైన మతాలు, అలాగే వారి యొక్క స్థాపకులు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో భాగంగా ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. సో వీటిలో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు ఈ వీడియోని 2 or 3 times చూసినట్లయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో జస్ట్ మనము అక్కడ మనం ఐడెంటిఫై చేసి సరిపోతుంది. కాబట్టి మీరు 2 or 3 times ఈ వీడియోని చూడండి. వీలైతే మీరు ఒక రఫ్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.